వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలను సైతం మోసం చేస్తున్న ఈ కేటుగాళ్లు ఇప్పుడు ఏకంగా హైకోర్టు వెబ్సైట్ నే హ్యాక్ చేశారు. కోర్టులో ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుండగా అంతరాయం ఏర్పడింది. హైకోర్టు వెబ్సైట్ లో బెట్టింగ్ సైట్ ప్రత్యక్షమైంది. దీంతో న్యాయస్థానం రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలను సైతం మోసం చేస్తున్న ఈ కేటుగాళ్లు ఇప్పుడు ఏకంగా హైకోర్టు వెబ్సైట్ నే హ్యాక్ చేశారు. కోర్టులో ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుండగా అంతరాయం ఏర్పడింది. హైకోర్టు వెబ్సైట్ లో బెట్టింగ్ సైట్ ప్రత్యక్షమైంది. దీంతో న్యాయస్థానం రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఏకి ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ ఫోన్ లైన్ లో అందిస్తారు. తేజ. ప్రియాంక, ఇటు సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అంతే లేకుండా పోతుంది అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే వారు సామాన్య ప్రజలతో పాటు ఇటు సెలబ్రిటీలు కావచ్చు, అంటే బిగ్ షాట్స్ గా ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్ట్ గా ఉన్నటువంటి వారందరి పైన కూడా వీళ్ళు నిఘా పెట్టడంతో పాటు వారికి సంబంధించినటువంటి పర్సనల్ డేటాను దొంగిలించడం, అదేవిధంగా సైబర్ నేరాలకు పాల్పడుతుండటం, వారి అకౌంట్లలో ఉన్నటువంటి పైసలు కొల్లగొట్టడం, ఇలాంటి పరిస్థితులు అన్ని జరుగుతున్నాయి. అయితే మనకు తాజాగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈసారి హైకోర్టు వంతైంది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే హైకోర్టుకి సంబంధించినటువంటి వెబ్సైట్ ని కూడా కొంత హ్యాక్ చేశారు ఈ సైబర్ నేరగాళ్లు అనేది తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం అంటే ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించినటువంటి కొన్ని యాప్స్ కి సంబంధించినటువంటి వెబ్సైట్లు కూడా ఈ హైకోర్టుకి సంబంధించినటువంటి వెబ్సైట్ లో ప్రత్యక్ష అవడం అనేటువంటిది కొంత ఆందోళన కలిగిస్తుంది. మొత్తగా ఇదంతా కూడా గమనించినటువంటి ఇటు హైకోర్టు రిజిస్ట్రార్ అయితే మాత్రం దీనికి సంబంధించినటువంటి అంశాలన్నీ పూర్తిగా పరిశీలించారు. అసలు ఎందుకు ఇలా జరిగింది అనేటువంటి అంశాలతో పాటు ఆ పోలీస్ స్టేషన్లకు కూడా స్థానిక పోలీసులు కూడా ఫిర్యాదు చేసి ఇప్పటికే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితిగానే కనిపిస్తుంది. సో మొత్తంగా చూస్తే మాత్రం ఈ న్యాయస్థానంలో రిజిస్ట్రార్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే దాన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కొన్ని సంబంధించినటువంటి హైకోర్టుకి సంబంధించినటువంటి డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసేటువంటి సమయంలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ అంతరాయం ఏర్పడినటువంటి సమయంలోనే ఈ బెట్టింగ్ యాప్ కి సంబంధించినటువంటి వెబ్సైట్లు కూడా ఈ హైకోర్టుకి సంబంధించినటువంటి వెబ్సైట్ లో ఓపెన్ అవటం అనేటువంటిది ఒక్కసారిగా కూడా దీనిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలంటూ కూడా హైకోర్టు రిజిస్ట్రార్ దగ్గర నుంచి ఇటు పోలీసులకు ఫిర్యాదు అందింది అన్నట్లుగానే మనం చెప్పాలి. ప్రియాంక. తేజ, అయితే ఈ సైబర్ నేరగాల వలలో ఇప్పటి వరకు కూడా సామాన్య ప్రజల నుంచి ఇటు సెలబ్రిటీలు, ప్రముఖులు, ఇప్పుడు న్యాయస్థానం వరకు కూడా ఈ వల వెళ్ళింది. దీన్ని అంటే అడ్డుకట్ట వేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉందంటారు? ఖచ్చితంగా ప్రియాంక, ఎందుకంటే ఖచ్చితంగా వీటికి ఏవైతే ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి వీటికి అడ్డుకట్ట వేయకపోతే మాత్రం పెను ప్రమాదాలు సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వ్యక్తిగత డేటాను చోరీ చేయడంతో పాటు వ్యక్తిగతంగా వారి అకౌంట్లలో ఉన్నటువంటి డబ్బులు కావచ్చు, లేకపోతే వారికి సంబంధించినటువంటి వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ కావచ్చు, వీటన్నిటినీ కూడా కొంత హ్యాక్ చేయడంతో పాటు వాటితో పాటు బ్లాక్ మెయిలింగ్ కి కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి వాటన్నిటికీ కట్టడి చేయాలని చెప్పి పదే ఇటు సెలబ్రిటీల నుంచి లేదా ఎందుకంటే ప్రధానంగా ఈ డేటాస్ ని చోరీ చేయడంతో పాటు బ్లాక్ మెయిలింగ్ కి వాళ్ళు పాల్పడుతూ డబ్బులు దండుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. వీటన్నిటికీ అడ్డుకట్ట వేయాలని చెప్తున్నారు. ఒకవేళ వీటికి అడ్డుకట్ట వేయకపోతే కొంతమంది వారి వ్యక్తిగత డేటా చోరీ అవడంతో బ్లాక్ మెయిలింగ్ కి గురవడంతో వారు మానసికంగా ఆందోళన చెంది వారు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. లేదంటే కొంతమంది వారు కూడబెట్టుకునేటువంటి పైసలన్నీ కూడా అవన్నీ కూడా కొల్లగొట్టినటువంటి పరిస్థితుల్లో వారంతా కూడా ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి వీటన్నిటికీ అడ్డుకట్ట వేయకపోతే ఒక జనజీవనమే అనేటువంటిది మనుగడకే చాలా పెను ప్రమాదంగా మారుతుంది. ఈజీ మనీకి అలవాటు పడిపోయినటువంటి కేటుగాళ్లే ఈ సైబర్ నేరగాళ్లు ఈ విధమైనటువంటి అంశాలకు పాల్పడుతున్నారు, ఈ విధమైనటువంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారు. వీరికి ఖచ్చితంగా అడ్డుకట్ట వేయాలి అనేటువంటిది అయితే మాత్రం సామాన్య ప్రజల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు ఇదే విధమైనటువంటి ఫిర్యాదు, ఇదే విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి. ప్రియాంక. రైట్ తేజ, థ్యాంక్ యూ.